హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు గుప్తవనం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఎప్పుడూ దొంగతనం జరగలేదు. ఎందుకంటే రాజ్యం మధ్యలో ఒక సత్య గంట ఉండేది. ఎవరైనా అబద్ధం చెప్పినా, తప్పు చేసినా ఆ గంట స్వయంగా మోగుతుంది. రాజు సీతాఫలం అతను న్యాయంగా పాలించేవాడు. మంత్రి ఆలుగడ్డ చాలా తెలివైనవాడు. కానీ అసలు ఆశ్చర్యం ఏమిటంటే రాజ్యంలో ఒక రహస్య గూఢచారి ఉండేవాడు. అతని పేరు నిమ్మకాయ. అతను చిన్నగా సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతని పరిశీలన శక్తి చాలా ప్రమాదకరం. ఎవరు అతన్ని సీరియస్ గా తీసుకోరు. అదే అతని బలం. ఒక రాత్రి అకస్మాత్తుగా సత్యగంట గట్టిగా మోగింది. అందరూ భయంతో మేల్కొన్నారు, కానీ ఎవరు తప్పు చేయలేదని చెప్పారు. గంట మాత్రం ఆగలేదు. ఉదయం చూసేసరికి మరో పెద్ద షాక్ ఎదురైంది. రాజ్యం ఖజానాలో ఉన్న వెలుగు రత్నం మాయమయ్యింది. అది లేకపోతే రాజ్యం చీకటిలో మునిగిపోతుంది. అదే రత్నం రాత్రి రాజ్యాన్ని వెలిగించేది. ఇప్పుడు అందరికీ అర్థమైంది, దొంగతనం జరిగింది, కానీ దొంగ ఎవరో తెలియదు. రాజు వెంటనే నిమ్మకాయ గూఢచారిని పిలిచాడు. అతను ఖజానా గదిని పరిశీలించాడు. తలుపులు పగలలేదు, తాళాలు సరిగ్గానే ఉన్నాయి, కిటికీలు మూసే ఉన్నాయి. అంటే దొంగ బయటివాడు కాదు, మనలో ఎవరో. రాజ్యంలో భయం కంటే అనుమానం ఎక్కువైంది. నిమ్మకాయ ఒక్కొక్కరిని గమనించడం ప్రారంభించాడు. ఎవరి మాటలు, ఎవరి చూపులు, ఎవరి నడక అన్నీ పరిశీలించాడు, కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు. మూడో రోజు అతను ఒక విచిత్రమైన విషయం గమనించాడు. సత్యగంట ఎప్పుడు మోగడం లేదు, కానీ ఖజానా గది దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం స్వల్పంగా కంపిస్తోంది. అతను నేలను తవ్వించాడు. అందులో ఒక రహస్య స్వరంగం ఉంది. ఆ స్వరంగం రాజభవనం వెనుక ఉన్న పాత గోదాముకి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూసినప్పుడు వెలుగురత్నం అక్కడే ఉంది, కానీ దాన్ని దాచింది దొంగ కాదు. పాత విత్తనాలు, ఎండిపోయిన పండ్లు, పాడైన కూరగాయలు అన్ని అక్కడ కుప్పగా ఉన్నాయి. అక్కడ ఒక పాత గుమ్మడికాయ వృద్ధుడు కూర్చున్నాడు. అతను అన్నాడు, నేనే తీసుకున్నాను అని. అందరూ కోపంతో ఊగిపోయారు. నిమ్మకాయ మాత్రం ప్రశాంతంగా అడిగాడు, ఎందుకు? వృద్ధుడు కన్నీళ్లతో చెప్పాడు, రాజ్యం కొత్త పంటలపై దృష్టి పెట్టింది. మమ్మల్ని, పాత వాళ్ళని బయటకు పంపించారు. రత్నం లేకపోతేనే మీరు మమ్మల్ని గుర్తు చేసుకుంటారని అనుకున్నాను. అందరూ మౌనంగా నిలబడ్డారు. అసలు దొంగతనం కాదు, ఇది నిర్లక్ష్యం అని అర్థం చేసుకున్నారు. రాజు వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. పాత గోదామును జ్ఞాన భండారంగా మార్చాడు. పాత విత్తనాలు, పాత పంటలు, అనుభవం ఉన్న వృద్ధులను అక్కడే గౌరవంగా ఉంచాడు. వెలుగురత్నం తిరిగి ఖజానాలో పెట్టారు. ఆ రాత్రి రాజ్యం మళ్ళీ వెలిగింది. సత్యగంట మళ్ళీ మోగలేదు, ఎందుకంటే ఈసారి నిజం బయటపడింది. రాజు నిమ్మకాయను ప్రధాన గూఢచారిగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి గుప్తవనం రాజ్యంలో ఒక కొత్త నియమం పెట్టారు. సమస్య కనిపించేది కాదు, దాచిన బాధ. అందుకే ఆ రాజ్యం తర్వాత ఎప్పుడూ చీకటిలో మునిగిపోలేదు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, నిజమైన విజయం అంటే మనతో పాటు మరొకరిని కూడా పైకి తీసుకెళ్లడం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.